హై వ్యూవర్స్, జాతరత్నాల సినిమాలో హీరో ఒక డైలాగ్ అంటాడు కోర్ట్ సీన్లో. ఎంత పెద్ద మాట అన్నాడు సార్, ఎంత పెద్ద మాట సార్ అది అంటాడు. సరే, దానికి ముందు వెనక పొంతం లేకుండా ఉంటాయి అనుకోండి, సరే కామెడీ సినిమా నడిచిపోయింది. కానీ నిన్న ఈ ఇండియా టుడే వాళ్ళది ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏదో విద్యకు సంబంధించి ఏదో చిన్నపాటి సదస్సు లాంటిది, మీటింగ్ లాంటిది ఏదో జరిగింది. అందులో రాజ్దీప్ సర్దేశాయ్ మన జగన్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఆయన సమాధానం వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగానే, స్క్రిప్ట్ చూసి చదివి స్క్రిప్ట్లో ఉన్నవి మాట్లాడి ఓన్గా చెప్పలేని పరిస్థితి పాపం ఆయన వచ్చాడు. నిజంగా ఇది మాత్రం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు తప్పే. ఓన్గా అనర్గళంగా మాట్లాడగలిగే జగన్మోహన్ రెడ్డిని పాపం ముఖ్యమంత్రి అయిన తర్వాత స్క్రిప్ట్ చూసి చదివి మీ బిడ్డ అనటానికి కూడా స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు, లేదా స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నాడు. పాపం అటువంటిది ఆయన ఎంత ఇబ్బంది పడుంటాడో మీరు గమనించండి. నిజం నాకైతే భలే బాధేసింది, హార్ట్ఫుల్ చెప్తుంది ఈ మాట. ఒకప్పుడు ఓన్గా టకటక మాట్లాడే జగన్ ఇప్పుడు స్క్రిప్ట్ లేనిది మాట్లాడలేని పరిస్థితికి వచ్చాడు ఆయన అయితే. అసలు మేబీ క్వశ్చన్స్ ముందేమని చెప్పున్నారేమో తెలియదు, బట్ ఆయన దగ్గర ఆన్సర్ షీట్ లేదే, దట్ మీన్స్ స్క్రిప్ట్ అన్నది అంటారు కదా, అది లేదు. దానితో ఆయన ఇబ్బంది పడ్డాడు. సరే, మొత్తానికి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పటికిప్పుడు ఒకవేళ నేను దిగాల్సి వస్తే, దట్ మీన్స్ ఓడిపోవాల్సి వస్తే, నేనేమి విచారణ ఫీల్ అవ్వాలి. ఆ మూమెంట్లో ఆయన స్క్రిప్ట్ చూసాడండి, ఎదురుగా వీళ్ళు చెబుతున్నారు, లేదంటే వాళ్ళు పట్టుకున్నారండి, అదే కొంతమంది అంటున్నారు. కానీ బట్ అలా కాదే బాబు, నేను ఆయన ఓన్గానే మాట్లాడాడు. పాపం ఏమన్నాడు? నేను ఈ 1248 ఇది ఒక 8 నెలలు అంతే, ఈ 56 నెలలు 57 నెలలు 58 నెలలు వేసుకోండి. సో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వీలైనంత వరకు నేను మంచిగా చేశాను. నాకు వీలైనంత వరకు నేను ప్రజలకు సాయం చేశాను. సాయం అంటే ఏంటండి? నా దగ్గర ఉన్నది మీకు ఇస్తే సాయం. మీరు పన్నుల ధర కట్టిన డబ్బుని నేను మరలా మీకు ఇస్తాను ఏమంటారండి? పంచటం అంటారు, అవునా కాదా? బట్ ఈయన సాయం అంటున్నాడు. సరే, ఈయన డిక్షనరీలో ఈయన పదాలు ఈయనకున్నాయి. సో నేను చేయాల్సిన సాయం నేను చేశా. నా వంతు పరిపాలన ద బెస్ట్ వేలో నేను ఇచ్చా. మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 99.5% నెరవేర్చా అంటున్నాడు. నాకు ఇప్పటికీ పిచ్చెక్కేది ఇక్కడే. జాబ్ క్యాలెండర్ ఎంతవరకు ఒకటి ఇచ్చారా? మెగా డిఎస్సీ ఒకటి ఇచ్చారా? పోలవరం కంప్లీట్ అయిందా? అమరావతి రాజధాని కట్టారా? రోడ్లు ఎలా ఉన్నాయి? మద్యపాన నిషేధం జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని హామీలు. అయ్యో బాబు, సిపిఎస్ రద్దు చేస్తే, బట్ ఓపీఎస్ కాదు, అది ఇది జీపీఎస్ అంట. ఇంకేంటంటే నాకు అర్థం కావట్లేదు. మరి ఈయన చెప్పిన హామీలేంటి నాకు అర్థం కావట్లేదు. పోనీ జగనన్న కాలనీలు అని అంటున్నారు. ఒరే నాయన, వర్షాలు వస్తే జగనన్న కాలనీలో జగనన్న చెరువులు అన్నట్టు కనిపిస్తా ఉన్నాయి. ఇల్లు ఏదో కట్టామంటా ఉన్నారు. ఏడ కట్టారు వాళ్ళు? చివరికి టిట్కో ఇల్లు ఉంటే అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేమంటే కొంతమందికి మన ఈ మధ్య ఇచ్చున్నారు. అదెవరు? టీడీపీ హయాంలో కట్టినటువంటి ఇల్లు అది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈయన చెప్పే ఆ 99.5% మరి అవేంటో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే చెప్పండి. బట్ మొత్తానికి ఇక నిన్న ఒప్పేసుకున్నాడు. ఏమని? ఓడిపోతే హ్యాపీగా ఉంటా. సో ప్రజలంతా ఇప్పుడు ఏమన్నారు? అన్న, నువ్వు హ్యాపీగా ఉంటమే కావాలన్నా, మాకు బాగా కష్టపడ్డామన్నా, అలసిపోయావన్నా, అన్న నీ హ్యాపీనెస్ మాకు ముఖ్యమన్నా అని ఈ జనసేన వాళ్ళు మామూలు కౌంటర్లు కాదనమాట. వెళ్ళి ఇంట్లో కూర్చోవయ్యా అని చెప్పేసి, తర్వాత హ్యాపీగా ఉంటాను, నేను చేయాల్సిన మొత్తం చేశానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక ఆయన దోచుకోవడానికి ఏం మిగలలేదు, ఉన్నది మొత్తం దోచేసుకున్నాడు, అది ఆయన చెప్పేది అని చెప్పేసి మరలు ఇదే జనసేన కౌంటర్ ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2021 ఆ సమయంలో వెంట్రుక కూడా పీకలేరు అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2022కి వచ్చేసి నన్ను నమ్మండి, నన్ను నమ్ముకోండి అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2023కి వచ్చేసి నా నమ్మకం మీరే, నేను మిమ్మల్ని నమ్ముకుంటా, నేను మీ బిడ్డని అన్నాడు. 2024కి వచ్చేసి నేను ఓడిపోతా, హ్యాపీగా దిగిపోతా, హ్యాపీగా ఉంటా. అంటే నేను ఓడిపోతాను, హ్యాపీగా ఉంటాను అంటున్నాడు. అంటే ఏమైంది? వై నాట్ 175 దగ్గర మొదలుపెట్టి ఈరోజు
నేను ఓడిపోతే హ్యాపీగానే ఉంటానేదాకా వచ్చి ఉన్నాడు. ఎందుకు, ఎలా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పాడో ఆ రోజు నుంచి కూడా వైసీపీకి నిద్ర లేకుండా చేస్తుంది పవన్ కళ్యాణ్. ఎలా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని అంటున్నాడు, పొత్తు పెట్టుకుంటానంటున్నాడు, సింగిల్గా రండి సింహం సింహం అని అంటూ ఉన్న బాబు మేము పులులు సింహాలం కాదు మనుషులు, మేము పొత్తులు పెట్టుకున్నాం వస్తామయ్యా మీరు రెండులే బాబు అని అన్నాడు. ఇప్పుడు చివరికి జనసేనలో చేరుతున్నటువంటి మనుషులను చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళకి వద్దురా బాబు ఇంకా వైనాట్ 170 అనటం బాగోదులే, ఉన్నవాళ్ళని కాపాడుకుందాం అనుకుంటున్నారు. ఏం కాపాడుకుంటారు? సో ఉన్న వాళ్ళన్నా సరే వీళ్ళు కాపాడుకోవాలి. బట్ అలా కాపాడుకునేటట్టుగా జనసేనలో వైసీపీలో పొజిషన్ ఉందా అంటే అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరు చెప్తే అలా చేస్తున్నాడో తెలియదు కానీ అటు ఇటు మార్చి పడేస్తూ ఉన్నారు. అది నిన్న ఈయన పృథ్వీ కూడా అన్నట్టుగా ఉన్నాడు. ఓ పర్సన్ అక్కడ గెలిచాడు, ఏమైనా చేశాడా చేయలేదు అక్కడ జనాలకి తెలిసిద్ది, గెలిపించాలా ఓడించాలా వాళ్ళు చూసుకుంటారు. అటువంటి అతను పట్టుకొచ్చి నువ్వు ఏడో పెడితే అసలు ఎలా గెలుస్తాడు? అసలు ఏం చేస్తాడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అతనే అన్నాడు. మీరైనా నేనైనా అదే అంటాం. ఇప్పుడు నేను విజయవాడలో గెలిచా, విజయవాడలో ఈ 4-5 ఏళ్ళు నేను అక్కడ ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఉన్నా. నేను చేసిన మంచో లేదన్నప్పుడు నాకు చేతకంతనమో ఇది అక్కడ జనాలు చూశారు. ఆ తర్వాత నన్ను గెలిపించాలా లేదని వాళ్ళు డిసైడ్ అవుతారు కదా. నన్ను పట్టుకెళ్ళి మళ్ళీ ఏలూరులో నించోబెడితే ఏలూరు నాకు కొత్త కదా, అప్పుడు ఏం చూసి ఓటేయాలి? అప్పుడు అరే ఏ పార్టీ ఇతరని చెప్పేసి అనుకో, లేదా ఇతను ఎక్కడ చేసాడు ఏంటని చెప్పేసి వచ్చాడు. అంత ఓతుకుండిద్ది జనాలకి ఉండదు. కొత్తోడు మనకెందుకు అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ఓటేస్తే ఏంటి పరిస్థితి? అలాగే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఉంది. అయితే టార్గెట్ ఇప్పుడు కాదు 2029 అంటారు. మరలా అప్పటికి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు సార్, అదే పెద్ద కథ. సో ఫైనల్ ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని చెప్పేసి ఏ రోజైతే పవన్ అన్నాడు అది దెబ్బ. పవన్ దెబ్బ, జగన్ అబ్బా, దట్ మీన్స్ అబ్బా దెబ్బ తగిలిందిరా అన్న ఫీలింగ్. ఓటమి ఒప్పేసుకున్నాడు అబ్బా. నేను అనే కదా అన్నాడు ఆయన. ఏమని? దిగిపోతా వస్తే దిగిపోతా, హ్యాపీగా దిగిపోతా, ఎందుకు నేను చేయాల్సిన మొత్తం చేశా. ఈ చేయాల్సిన మొత్తం చేసిన దానిలోనే ఈ జనసేన వాళ్ళు పట్టుకొని ఏమంటున్నారు, నిజమే చేయాల్సిన మొత్తం చేశాడు అంటే దోచుకోసం మొత్తం దోచేసుకున్నాడు, ఏం మిగలేదాడా అని. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని అన్నాడో, పొత్తులు రెడీ అన్నాడో, ఇక అప్పటి నుంచి వైసీపీకి భయం మొదలైంది. ఇక్కడ వచ్చేసి వైసీపీలో చీలికలు, ప్రజల్లో వచ్చేసి క్లారిటీ అన్నీ కలగలిపి నా వెంట్రుకు కూడా పీకలేరన్న జగన్, 175కి 175 అన్న జగన్, నన్ను నమ్ముకోండి మీరు అన్నటువంటి జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అన్నటువంటి జగన్, చివరికి నాకెవరూ లేరు నాకున్నది మీరే అని ప్రజలను అన్నటువంటి జగన్, ఇక నా వల్ల కాదు నేను దిగిపోతా అనకుండా ఒకవేళ నేను దిగిపోవాల్సి వస్తే దిగిపోతా, హ్యాపీ దిగిపోతా అనేదాకా వచ్చాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది ఓటమి తప్పదని. దానితో సింపతి కోసం ఇదిగో ఇలా ట్రై చేస్తుండే అని అంటున్నా. మీకేం అర్థమైంది కింద కామెంట్లో తెలియచండి. బట్ నేనైతే చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ ఒక శక్తే, ఒక పవరే ఈరోజు జగన్ నోట ఆ రకమైన మాటలు వచ్చేలా చేస్తే నాకైతే అనిపిస్తూ ఉంది.